నీ బలాన్ని పంచుకో, కానీ నీ బలహీనతలు మాత్రం పంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మన అనుకున్న వాళ్ళే కాలం కలిసి రాకపోతే నీ బలహీనలతో ఆడుకుంటారు. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. సహాయం చేసినట్లు నటించేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉండవచ్చు. అందువల్ల మన అవసరాలను మనమే వీలైనంత వరకు పూర్తి చేసుకోవటం మంచిది. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం. మనిషిని పరిచయం చేసుకోవటంలో గొప్పతనమేమీ లేదు. వాళ్ళ మనసును అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చే వారిని గుర్తుపెట్టుకో. ఏమీ లేనప్పుడు నీతో వచ్చే వారిని గుండెల్లో పెట్టుకో. మీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందున్న అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకంటే నీకు దేనిలో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ఇస్తాడు. మనం చెప్పే మంచిలో కూడా చెడు ఎత్తికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. గొడవ జరిగితే గాని బయటపడవు ఎవరి మనసులో ఏముందో. చూడటానికి అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. మంచి మాటలు ఎవరు చెప్పినా విను. చెడు మాటలు సొంతవారు చెప్పినా వినకు. ఇక్కడ ఎవరి జీవితాలకు వాళ్లే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివారు లాయరే. ఆర్గ్యుమెంట్ నీతో నువ్వు చేసుకుంటే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇతరులతో చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి. వకాల్తా పుచ్చుకొని లాయర్గా ఎదుటివారి తప్పులు ఎంచడానికి మాత్రం జడ్జీలా అవతారం ఎత్తటం మూర్ఖత్వం. మనుషుల్ని విడగొట్టడానికి లేని డబ్బో ఆస్తో కారణం అక్కర్లేదు. ఉన్న అహంకారం చాలు. లోకులు కాకులు మనిషిని చూడరు, మనసుని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకరు చెప్పుడు మాటలు జీవితాలను తలక్రిందులు చేస్తాయి. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళటం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళటం రెండూ ఒకటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.